ఇప్పుడు ఆ అబ్బాయి బిగ్ బాస్ ని తిట్టారు, అది మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు అంటూ ఎప్పుడైనా తను మాట్లాడుతున్న విధానం అసలు చాలా వల్గారిటీగా మాట్లాడటాలు అంటే తను ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అయిపోయాడు చాలా. నాకు ఒక బ్యాచ్ ఉంది, నా వెనుక నిఖిల్ ఉండు, నా వెనుక సోనియా ఉంది, నా వెంట పృథ్వీ ఉండు, ఆ రకంగా మాట్లాడుతూ చాలా ఓవర్ గా మాట్లాడాడు. నిజంగా ఆ మాట్లాడే విధానం లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడు శివబాలాజీ అని మాట్లాడాడు. అంటే బిగ్ బాస్ మీరు ఏంది మాకు గెస్ట్ వచ్చినప్పుడు ఎందుకంటే అంటే బిగ్ బాస్ కు వార్నింగ్ ఇవ్వడం ఓకే, కానీ బిగ్ బాస్ కి పర్సనల్ గా చాలా డామేజ్ చేశాడు. అందుకే బిగ్ బాస్ పిల్లం దగ్గరకు పోయినప్పుడు ఒక దెబ్బలు తిన్నట్టున్నాడు. అందుకోసం మా మీద రివ్యూ తీసుకుంటున్న మాటలు కానీ కంప్లీట్ ఏంటంటే చూసే వాళ్ళకి కూడా వీడు ఏది ఇంత వల్గారిటీ ఉన్నాడు, అసలు ఇట్లుంటాను బిగ్ బాస్ కింద తీసుకున్నాడు. అక్కడ ఇర్రెస్పెక్టివ్ క్యాండిడేట్ వీని వల్ల అతను నిజం చెప్తాను, తన గేమ్ ఆడింది ఏం లేదు. అది చీఫ్, తన ఫస్ట్ టైం చీఫ్ ఎలక్ట్ అయ్యాడు. ఎంత రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, టీం ఎంత స్పోర్ట్ తీసుకెళ్ళాలి. తన వల్ల క్లామ్ తో డిజాల్వ్ అయిపోయింది. సో తన గేమ్ ఆడకుండా ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంటలకే. సో నువ్వు ఖరాబ్ అయింది కాక నీ టీం ఖరాబ్ అవుతుంది, నీ టీం ఖరాబ్ అయింది కాక అవతల టీం వల్ల కూడా గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ అయితే అని అనుకుంటారు. సో అట్లా ఏమైంది మొత్తం హార్మోని ఖరాబ్ అయిపోతా అనమాట. ఆ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చే లాభం ఏంది, నేను ఉన్నాను కాదన్నా. సో బిగ్ బాస్ ఆడడానికి అన్నం పెడుతుంది, అన్నం పెట్టిన సున్నం ఎప్పుడు పెట్టదు కాబట్టి. సో నిజంగా ఈయన ఏమంటారు పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అన్నట్లుగా. సో ప్రతి మాట కూడా ఏదో వల్గారిటీగా మాట్లాడడం, ఏదో ఓవర్ డోస్ మాట్లాడడం అనేది ప్రజలకు నచ్చలేదు. కంప్లీట్ చెప్తానండి, అభయ్ నవీన్ వెళ్ళిపోతే నిజంగా చాలా మంది ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది ఇప్పుడు చరిత్రలో జరగలేదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బిగ్ బాస్ గారు, సో మేము కూడా కూర్చొని బిగ్ బాస్ ఏంటంటే లోపల నెగిటివ్ అంటే బయట పాజిటివ్ అవుతావు, కానీ రెండు సైడ్ నువ్వు నెగిటివ్ అబ్బాయి 100% నువ్వు బయటనే ఉండాలి. నీలాంటి వ్యక్తులు ఉండటం వల్ల సో బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్యామేజ్ అయితే బిగ్ బాస్ హార్మోన్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. సో నాకైతే నిజంగా సాలిడ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. నా ఫీలింగ్ అనేది సో అంత నిన్న కూడా అంది, నేను అబ్బాయి నవీన్ గ్రూప్ ఇల్లు బట్టి మీరు బిగ్ బాస్ అన్న గొప్పలేం కాదు, బిగ్ బాస్ నా గేమ్ నా ఇల్లు అని చెప్తాడు. అప్పుడు కూడా గేట్ ఓపెన్ చేసాడు, అప్పుడు గేట్ ఓపెన్ చేస్తే సారీ చెప్పొచ్చు కదా. అప్పుడు ఎవరు నాకు తెలియదు అంటారు. సోనియా కూడా అంటే సారీ చెప్పరా అంటే సారీ అప్పుడు ఆయన దొంగ నాటకాలు దాచుకోవడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్ పోయిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ ఆడిపోయిన తర్వాత నేను చేస్తే తప్పు చేస్తుంటే నన్ను బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్ రమ్మంటుండే. సో నేను రమ్మలేక కాబట్టి నేను కాదని దొంగనాన్ని ఆడకాడాను. సో ఈ రోజు బిగ్ బాస్ దగ్గర తప్పించుకున్నా కానీ హోస్ట్ దగ్గర తప్పించుకోలేవు, నా దగ్గర తప్పించుకోలేవు. ఒక మా సాలిడ్ ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. సో నాకైతే చాలా దిల్కుశాను. ఎందుకంటే నాగార్జున కూడా ఇప్పుడు చాలా ఫీలింగ్ ఉంటాయి. నాగార్జున ఏంది కొన్నిసార్లు మొత్తం వేరే చేస్తుంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నా అనుకున్నా కానీ ఈసారి కానీ లాస్ట్ మొన్న సాటర్డే కూడా చాలా చక్కటి ప్రోమోస్ ఇచ్చా, చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక దమ్మున్న హోస్ట్ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. ఓకే, ఇప్పుడు అభయ్ నవీన్ రేపు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? అంటే ఎలిమినేట్ కాదు, రెడ్ కార్డ్ తన డిజాల్వ్ అయిపోయింది. తను ఆల్రెడీ తను ఈజ్ నాట్ వర్త్ ఫర్ ద బిగ్ బాస్. 100% వాళ్ళు బిగ్ బాస్ ఉండకూడదు కాబట్టి ఈజ్ నాట్ బిలాంగ్ ఫ్రమ్ ఎలిమినేటెడ్ కేటగిరీ. ఈజ్ ఏమంటారు వైలెన్స్ కేటగిరీ, డిస్రెస్పెక్ట్ఫుల్ కేటగిరీ, క్యారెక్టర్లెస్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. 100% ఆ రకం బిగ్ బాస్ బయట వెళ్తున్నాడు. సో ఇటువంటి వ్యక్తిని మనం కంటెస్ట్ కన్సిడర్ చేయదని కోరుకుంటున్నాం.